ప్రపంచవ్యాప్త పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ వ్యవస్థాపకులు డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి నా అనంతకోటి ఆత్మ ప్రణామాలు. అలాగే పిఎంసి ప్రేక్షకులకు కూడా నా అనంతకోటి ఆత్మ ప్రణామాలు. నా పేరు రాధా జోస్సిల, మాది ఏలూరు. ఇప్పుడు మీరందరూ కూడా విజువల్స్ చూశారు కదా ఫ్రెండ్స్. మరి ఆ విజువల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అని మీరు ఆతృత పడుతున్నారా? అవన్నీ కూడా ద్వారకాత్రమంలో శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్నటువంటి చిన్న తిరుపతి అంటాం మనము. అటువంటి పుణ్యక్షేత్రంలో నెలకొని ఉన్నటువంటి శ్రీ శ్రీనివాస ధ్యాన మహాక్షేత్రంలో ఉన్నటువంటి శ్రీ శ్రీనివాస సైన్స్ అకాడమీ వారి ద్వారా ఆ విజువల్స్ అందించబడ్డాయి. అలాగే ఇప్పుడు మనం చూడబోయే కార్యక్రమం కూడా మన శ్రీనివాస సైన్స్ అకాడమీ వారు నిర్వహిస్తున్నారు. మరి అందులో భాగంగా మనం విజువల్స్ అన్ని చూసాము. ఇక్కడ ఏంటి అంటే ప్రతి నెల కూడా 3 రోజుల పాటు ఇక్కడ క్లాసులు జరుగుతూ ఉంటాయి. సర్టిఫికెట్ కోర్స్ అది. ఆ కోర్సుకి అటెండ్ అయిన వారికి ఎంతో అద్భుతమైన ఆత్మజ్ఞానం అందించబడుతుంది. ఇలాగా ఇది మూడు విడతలుగా ఈ కోర్సు అందించబడుతుంది. లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 అని. లెవెల్ 1 కోర్సు 4 మంత్స్ తర్వాత 4 మంత్స్ పాటు లెవెల్ 1 కోర్సు పెడతాము. తర్వాత లెవెల్ 2 కోర్సు ఒక 2 నెలల పాటు పెడతాము. తర్వాత మళ్ళీ లెవెల్ 3 పెడుతూ ఉంటాం. ఎందుకంటే ఇలాగ పెట్టినప్పుడు ఈ లెవెల్ 1 వాళ్ళే లెవెల్ 2కి అర్హత పొంది ఉంటారు. ఈ లెవెల్ 2 కూడా చేసిన వాళ్ళే లెవెల్ 3కి అర్హత పొంది ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 చేసి సర్టిఫికెట్ పొందితే ఎంతో అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని పొంది వారు కూడా ఒక మాస్టర్గా విరాజిల్లుతారు. పత్రి సార్ ఆశయం ఏంటి? ప్రతి ఒక్కరూ కూడా ధ్యానులుగా ఉండిపోకూడదు, ప్రతి ఒక్కరూ మాస్టర్ అయి ఉండాలి అంటారు. అంటే ఎవరికి వాళ్ళు మాస్టర్ అవ్వాలి. ఇక్కడ మాస్టర్ అవ్వడం అంటే బోధన చేయడం ఒకటే కాదు, మనలో ఎలాంటి గుణాలు ఉండాలి, ఎలాంటి ప్రవర్తనలు ఉండాలి, మనం ఎలా జీవించాలి, ఎలాంటి జీవితాన్ని గడపాలి, మనము ఎలాంటి మాటలు మన ద్వారా రావాలి, ఇవన్నీ నేర్చుకోవాలంటే ఎవరికి వాళ్ళు మాస్టర్స్ అవ్వాలి, ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి. దీనికి మనం ఇక్కడ అందించేటువంటి ఈ విద్య ఎంతో అద్భుతంగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఎంతోమంది ఇక్కడికి రావాలి అని మేము కోరుకుంటున్నాము. ఇది ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. ఎంతోమంది భక్తులు ఇక్కడికి వచ్చి స్వామివారు శ్రీ వెంకటేశ్వర స్వామివారిని అందరూ కూడా వచ్చి దర్శించి వెడుతూ ఉంటారు. అలాంటి పుణ్యక్షేత్రంలో నెలకొని ఉన్నటువంటి ఈ శ్రీనివాస ధ్యాన మహాక్షేత్రంలో మనం ఇక్కడ పత్రి సార్ ద్వారా ఇక్కడ పెట్టబడింది. ఇది 2007లో పత్రి సార్ ఒకసారి చెప్పారు. ఇక్కడ ధ్యాన యజ్ఞం జరిగింది ఇక్కడ 3 రోజుల పాటు. ఆ సమయంలో సార్ ఏం చెప్పారంటే ఇక్కడ ఒక స్పిరిచువల్ యూనివర్సిటీ వస్తుంది, అది ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాళ్ళందరూ కూడా, తెలుగు వారందరూ కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఆత్మజ్ఞానాన్ని నేర్చుకుంటారు అని చెప్పారు. మరి ఏలూరు జిల్లాలో అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో ఇక్కడ ఎక్కడా కూడా అంత పెద్దది లేదు. ఏలూరు జిల్లా కానీ పశ్చిమ గోదావరి జిల్లా ఉభయ పశ్చిమ గోదావరి ఏలూరు జిల్లాల్లో ఉన్నటువంటి పెద్ద పిరమిడ్ ఇంతకంటే లేదు. ఇక్కడ ఒక పెద్ద పిరమిడ్ కూడా ఉందన్నమాట. అది 72x72 సైజు. మరి అందరూ కూడా మీరు వచ్చి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఈ పిరమిడ్లో చక్కటి పౌర్ణమి ధ్యానం క్లాసులు జరుగుతాయి, 1 డే క్లాసులు జరుగుతాయి. అలాగే 3 రోజుల పాటు ఇక్కడ సైన్స్ పరంగా చెప్తూ మీకు ఎంతో ఆత్మజ్ఞానాన్ని అందిస్తాము. 3 డేస్ కోర్సు అందిస్తాము. అందుకని ప్రతి ఒక్కరు ఇక్కడికి రావాలని మా కోరిక. అలాగే మరి ఇక్కడ అద్భుతమైనటువంటి ఆత్మజ్ఞాన శిక్షణా తరగతులు ఇలా జరపడానికి కారణం ఏమిటి అంటే, ఒకప్పుడు మనకి ఆశ్రమాలు ఉండేవి. పిల్లల్ని చిన్నప్పుడే ఆశ్రమాలకు పంపించి గురుకుల పాఠశాలను ఉండేవన్నమాట. శ్రీరామచంద్రుల వారి కాలంలో కూడా ఆడపిల్లలకి చదువు లేదని ఆడపిల్లలకి సీతమ్మ వారు చెప్తారనమాట, ఆడపిల్లలకు కూడా చదువు ఉండాలి అని. అప్పటి నుంచి శ్రీరామచంద్రుల వారి సమయం నుంచి కూడా ఆడపిల్లలకు కూడా ఈ ఆత్మ చదువు ఉండాలి అని, వారు విద్యాభ్యాసం ఉండాలి అని వారు ఆశ్రమాలు పెట్టడం జరిగింది. అలాగే మరి ఇప్పుడు అలాంటి ఆశ్రమాలు లేవు మనకి. వేద విద్యలు నేర్పడానికి కానీ లేదా ఇలాగా ఆత్మజ్ఞాన శిక్షణ ఇచ్చేటువంటి ఆశ్రమాలు కానీ లేవు. అందుకని పత్రి సార్ ద్వారా మనందరం కూడా స్ఫూర్తిని పొంది ఇలా అకాడమీ స్థాపించుకోవడానికి ఇక్కడ ఎంతో అద్భుతమైన అవకాశం కలిగింది. 2007లో పత్రి సార్ ఏదైతే యూనివర్సిటీ వస్తుందని చెప్పారో దానికి సాకారమే ఈ పిరమిడ్ స్పిరిచువల్ సైన్స్ అకాడమీ. మరి ఇక్కడ ద్వారకాత్రమంలో నెలకొన్నటువంటి ఈ స్పిరిచువల్ సైన్స్ అకాడమీ ముందు పత్రి సార్ చెప్పినట్లే ఒక పెద్ద యూనివర్సిటీగా మారడంలో ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే భవిష్యత్ ద్రష్ట ఆయన, దివ్య దృష్టితో ఆయన చెప్పినవన్నీ కూడా నిజమే అవుతాయి. అందుకని ఆ రకంగా ఇక్కడ రూపుదిద్దుకుంది. 2019 నుంచి కూడా ఇక్కడ ఎంతో అద్భుతంగా 3 రోజుల కోర్సు జరుగుతూనే ఉంది. అలాగే ఎన్నో రకాల 1 డే క్లాసులు, పౌర్ణమి ధ్యానాలు జరుగుతున్నాయి, శివరాత్రి క్లాసులు జరుగుతున్నాయి. అలా ప్రతి ఒక్కళ్ళు ఇక్కడికి వచ్చి ఈ ఆత్మజ్ఞానాన్ని అందుకోవాలి. మేము లెవెల్ 1 కోర్సు అందించినప్పుడు 15 టాపిక్స్ చెప్తాము 3 రోజుల్లో. అన్నీ కూడా పూర్తిగా ఉచితం.
భోజనాలు ఉచితం, అలాగే వసతి ఉచితం, అన్నీ కూడా ఉచితం అన్నమాట ఇక్కడ. అందుకని అది అంత ఉచితంగా అందించేటువంటి ఈ అద్భుతమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని అందుకోవడానికి ప్రతి ఒక్కరూ రావాలని మా కోరిక. మరి ఇందులో ఎంతోమంది కృషి చేస్తున్నారు, ఎంతోమంది మహానుభావులు ఇక్కడ సహాయ సహకారాలు అందిస్తున్నారు మొట్టమొదటి నుంచి కూడా. మరి మన దీంట్లో భాగంగా మనకి ఇక్కడ ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యి మనకి పూర్తిగా పత్రి సారు ఎవరికైతే అప్పచెప్పారో ఆ మాస్టరే డాక్టర్ ప్రతాప్ కుమార్ గారు. మరి డాక్టర్ ప్రతాప్ కుమార్ గారు ఆకివీడ్లో ఉంటారు. వారు పిల్లల డాక్టర్ అన్నమాట. ఆయన ఒక సైన్స్ చదివిన మా డాక్టరు సైన్స్ గురించే చెప్తారు కదా. ఆయన ఈ శరీర అవయవాల గురించి చదివారు, శరీర లోపల అవయవాల గురించి చదివారు. అంతేగాని ఆత్మ గురించి తెలియదు కదా, సైన్స్లో చెప్పరు కదా. మనకి భౌతిక చదువులు అవేం చెప్పరు. కానీ ఆయన ఆత్మ చదువు వైపు ఆయన దృష్టిని మళ్లించి దీంట్లో ఎంతో పరిశోధన చేసి మరి శోధించి సాధించి ఎంతోమందికి ఆత్మజ్ఞానాన్ని అందించాలి అని ఆయన విలువైన సమయంలో కొంత సమయాన్ని, చాలా ఎక్కువ సమయం దీనికోసం కూడా కేటాయిస్తున్నారు. మరి ఆత్మజ్ఞానం అందరికీ అందించబడాలి అని. మరి వారు మనకి ఈరోజు మనతో వారి యొక్క అనుభవాలు, అసలు ఆయన ఎందుకు ఈ ఆత్మ చదువు వైపు ఆయన దృష్టిని మరలించారు, ఈ ఆత్మజ్ఞానాన్ని ఆయన ఎలా పొందారు అనేటువంటివన్నీ కూడా చాలా వివరంగా మనకి తెలియచేయడానికి సిద్ధంగా ఉన్నారు. మరి డాక్టర్ బలరాం ప్రతాప్ కుమార్ గారిని వేదిక మీదకు మనం ఆహ్వానించుకుందాం. తప్పకుండా మన అందరం కూడా ఈ విషయంలో ఒక డాక్టర్ గారే ఇలా ఆత్మజ్ఞానానికి సంబంధించిన విషయాలు చెప్తున్నారు అంటే ఇది ఎంత గొప్పతనం అనేది మనం అర్థం చేసుకోవాలి. అందుకని ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయంలో మనం తెలుసుకుని డాక్టర్ గారి ద్వారా మనం మరిన్ని వివరాలు మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, నమస్కారం డాక్టర్ గారు. కూర్చోండి సార్. మీరు అసలు ఈ ఆత్మ చదువు వైపు మీరు ఎందుకు మీ దృష్టి మళ్ళింది? మీరు ఒక సైంటిఫిక్గా ఒక డాక్టర్గా అవ్వాలని మీ తల్లిదండ్రులు కానీ ఇష్టపడో, మరి మీరు ఇష్టపడో మీరు ఒక డాక్టర్ వృత్తిని చేపట్టారు. డాక్టర్ వృత్తిని చేపట్టిన తర్వాత కూడా మీరు ఆ డాక్టర్ వృత్తినే కొనసాగించకుండా ఎందుకు ఈ ఆత్మశాస్త్రం వైపు, మీ ఆధ్యాత్మికత వైపు మీరు మళ్ళారనేది మాకు తెలియచేయవలసిందిగా కోరుతున్నాం. చాలా థ్యాంక్స్ అండి రాధా మేడం గారు. ముందుగా ఈ రోజున పిఎంసి తెలుగు ఛానల్ ఆధ్వర్యంలో మీ అందరితోటి నా యొక్క అనుభవాలను పంచుకునే అవకాశం కలుగజేసినందుకు ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ, మరి ఇంతకుముందు నా గురించి పరిచయం చేస్తూ, ఒక వైద్య వృత్తిలో ఉన్నటువంటి వ్యక్తి ఆధ్యాత్మికం వైపు ఎందుకు వెళ్ళారు అనేటువంటి దాంట్లో నేను కొంచెం వివరంగా చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఒక వైద్యుడు మెడికల్ కాలేజీలో చదువుకునేటప్పుడు ప్రారంభంలో కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, అనాటమీ, ఫిజియాలజీ, అందరికీ తెలిసినటువంటి. ఆ క్రమంలో అదృష్టవశాత్తు జీవితంలో మొట్టమొదటిసారిగా భగవద్గీత నా రూమ్మేట్ ఇచ్చినటువంటి పుస్తకాన్ని నేను చదవటం జరిగింది. అందులో శ్రీకృష్ణుడు వారు మరి ఆత్మ గురించి వివరిస్తూ ఎన్నో జన్మలు తీసుకుంటుందని, అది నశించదని, ఆపివేయబడదని, ఛేదించబడదని దాన్ని వివరణ ఇవ్వటం జరిగింది. అది చదివినప్పుడు శ్రీకృష్ణుడు వారు చెప్పింది ముమ్మాటికి సత్యము అని చెప్పి, ఒక అక్షరాభ్యాసం జరిగినట్టు విద్యార్థి ఎలాగైతే ఆ యొక్క ఆచార్యులు వారు చెప్పింది అంగీకరిస్తారో ఆ రకంగా అంగీకరించినటువంటి వ్యక్తిని. అప్పుడు తక్షణం నాలో శోధన మొదలెట్టినప్పుడు ఎక్కడ మొదలెడతాను? నేను చదువుకునే పుస్తకంలో శరీర నిర్మాణ శాస్త్రం, అనాటమీ, వివిధ అవయవాలు పనిచేసే తీరు, ఫిజియాలజీ, వీటి గురించి చదువుకునే క్రమంలో నాకు శ్రీకృష్ణుడు వారు ఇచ్చినటువంటి సమాచారం అందిన తర్వాత దానికోసం ఆ పుస్తకాల్లో వెతుక్కోవటం మొదలెట్టాను. పుస్తకాలు ఎన్ని సబ్జెక్ట్స్, ఎన్ని చాప్టర్స్ చదివినా ఎక్కడ కూడా ఆత్మ అనేటువంటిది ప్రస్తావన రాలేదు. సో ఆ రకంగా నేను చదువుకునేటువంటి చదువులో అతి ముఖ్యమైన అంశాన్ని ఒకటి మిస్ అవుతున్నాను అనేటువంటి ప్రశ్న విద్యార్థి దశలోనే నాలో ప్రారంభమైంది. ఆ ప్రశ్నని ఏదో రోజుని తెలుసుకోవాలి అనేటువంటి జిజ్ఞాస
నన్ను అంచెలంచెలుగా చదువుకునే రోజులు, చదువు అయిన తర్వాత పిల్లల వైద్యం చదివిన తర్వాత ప్రాక్టీస్ పెట్టే క్రమంలో ఎప్పుడు కూడా ఆ యొక్క ప్రశ్న, దాని సమాధానం అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలనేటువంటి జిజ్ఞాస నిరంతరం ఉంది. మరి అందులో భాగంగా నేను ఆకివీడి గ్రామం, పెరిగిందంతా హైదరాబాద్ అయినా ఒక వెనకబడిన ప్రాంతంలో ప్రాక్టీస్ చేయాలని ఆకివీడిలో ప్రాక్టీస్ పెట్టడం. ఆ సమయంలోనే నేను పతంజలి యోగా కేంద్రాన్ని స్థాపించడం, అక్కడి నుంచి నా రీసెర్చ్ మొదలుపెట్టడం, అనేక కార్యక్రమాలు ఆ యొక్క కేంద్రం ద్వారాగా చేసుకుంటూ ఉండగానే కొన్ని సందర్భాల్లో కొన్ని నాకు కొన్ని తెలుసుకునే అవకాశం కలిగింది. ఆ రకంగా ఆ వివరాల్లోకి వెళ్తే చాలా చెప్పుకోవాల్సి ఉంటుంది. అది మేడం, ఆ రకంగా నా ప్రయాణం మొదలైంది. బాగుంది సార్. మరి మీరు అసలు ఇక్కడ ఈ అకాడమీ స్థాపించాం కదా మనం, అంటే పత్రి సార్ మీకు అప్పచెప్పారు అకాడమీ స్థాపించండి, మీరు శివరామ ప్రసాద్ని కలవండి అని చెప్పారు. ఆ తర్వాత మీరు అసలు ఏ ధ్యేయంతో, ఏ లక్ష్యంతో ఈ అకాడమీకి ఇంత సేవ చేస్తున్నారు? ఎంతో ధనం పెడుతున్నారు, సమయాన్ని పెడుతున్నారు, మీ శక్తి కొలిది ఎంత చేయగలుగుతున్నారో అంతా చేస్తున్నారు. దానికి కారణం ఏంటి? మీ లక్ష్యం ఏంటి? మీ ధ్యేయం ఏంటి? ఈ స్పిరిచువల్ సైన్స్ అకాడమీ ద్వారా ఏం చేయాలని మీ కోరిక? సో నేను 1985లో ఆకివీడి గ్రామంలో పతంజలి యోగా కేంద్రాన్ని స్థాపించి వివిధ ఆధ్యాత్మిక సంస్థల్ని ఆహ్వానించి, ఆ సంస్థలో సిద్ధ సమాధి యోగా అని చెప్పి, బ్రహ్మకుమారీసు, రామకృష్ణ మిషను, బీహార్ స్కూల్ ఆఫ్ యోగా, మనయోగ సాధన, ఇలా అంచెలంచెలుగా అన్నీ చేసుకుని వచ్చే క్రమంలో 2003లో చక్కా రాఘారావు గారు విజయవాడ వారి సాన్నిధ్యంలో మరి పత్రి సార్ గారి యొక్క దర్శన భాగ్యం కలగటం, అప్పుడు శ్వాస మీద ధ్యాస అనేటువంటి సాధనా మార్గాన్ని నేను జీవితంలో మొట్టమొదటిసారి దాన్ని సారి దగ్గరే నేర్చుకుని ఆ యొక్క సాధన మొదలుపెట్టిన తర్వాత కొన్ని అనుభవాలు రావటం మొదలెట్టిన తర్వాత అంతవరకు సందిగ్ధంలో ఉన్నటువంటి నాకు కొంచెం క్లారిటీ రావడం జరిగింది. ఆ క్లారిటీలో మెడికల్ సైన్స్ ఏదైతే మిస్ అవుతుందో ఆ మిస్ అయినటువంటిది తప్పనిసరిగా సరిదిద్దుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అని చెప్పి నేను తెలుసుకోవటం జరిగింది. ఇందులో నేను తెలుసుకున్నది ఏంటి అనేటువంటి ప్రశ్నకు వస్తే, మనందరికీ తెలుసు, మనకి ఎడ్యుకేషనల్ సిస్టంలో ఎక్కడా కూడా ఆత్మ సత్యము అనేటువంటిది ఎక్కడ చెప్పబడలేదు. అది అనుభూతి చెందటానికి ప్రతి ఒక్కరు అర్హులమే అనేటువంటి వాతావరణాన్ని మనం ఏర్పరచుకోలేదు. అది మిస్ అవ్వటానికి సైన్స్ పరంగా లోటు ఎక్కడుందా అంటే, పత్రి సార్ దగ్గర నేను తెలుసుకున్నటువంటిది, మనందరం ఈ శరీరం జీవించి ఉండటానికి మనకు ఇప్పుడు ఉన్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టంలో ముక్కు ద్వారా తీసుకునేటువంటి గాలి ఆక్సిజన్, నోటి ద్వారా తీసుకునేటువంటి వాటర్, ఫుడ్, అంతవరకే ప్రస్తావన ఉంది. కానీ అతి ముఖ్యమైనటువంటిది ప్రతిరోజు మన విశ్వశక్తి అనేటువంటి ఒకటి తీసుకుంటున్నామని, ఆ విశ్వశక్తి ఎంతెంత మోతాదులో తీసుకుంటే ఎంతెంత ప్రయోజనం కలుగుతుందో అనేటువంటిది ధ్యాన సాధకులందరికీ కూడా తెలుసున్నటువంటి విషయమే. మరి అటువంటిది మరి 2003 ఆ రోజు వరకు 3 కాదు 4 కాస్మిక్ ఎనర్జీ అనేటువంటిది ఒకటి ఉంది అనే విషయం ఒక డాక్టర్ని అయ్యుండి నాకు తెలియకపోవటం నేను చాలా అంతవరకు ఒక లోటుగా ఉన్నది. ఆ రోజు తెలుసుకోవడం ఒక అదృష్టంగా భావిస్తున్నాను. సో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సింది, మనం 3 కాదు 4తో జీవిస్తున్నాం. తర్వాత నేను మెడికల్ కాలేజీలో నాకు ఇచ్చినటువంటిది ఫిజికల్ బాడీ ఒక శవాన్ని ఇచ్చారు. కానీ అంతవరకు దాన్ని నడిపించినటువంటి ఆత్మ ఏదైతే ఉందో అది అనుభూతి చెందటానికి ఒక ఏర్పాటు కూడా ఉండాలి కదా అనేటువంటి ప్రశ్నకి సమాధానం కూడా
నేను అంటే అన్నమయ కోసం ఒకటే కాదు, ప్రాణమయ కోసము, మనోమయ కోసము, విజ్ఞానమయ కోసము, ఆనందమయ కోసం, పంచకోశాల యొక్క సమగ్రంగా మొత్తం అన్నీ కూడా కంప్లీట్గా ఉంటేనే నేను అని పిలువబడతాను. సో ఆ క్లారిటీ వచ్చిన తర్వాత ఒక వైద్యుడు ఈ యొక్క అవగాహన పొందినటువంటి వాడు వైద్య శాస్త్రం నుంచి వచ్చి ఆధ్యాత్మిక శాస్త్రాన్ని సమాజంలోకి తీసుకెళ్తే ప్రయోజనకరంగా ఉంటుందని బ్రహ్మర్షి పత్రిజీ అనుకుని నాకు ఈ అవకాశం ఇచ్చారని చెప్పి నేను భావిస్తున్నాను. ఇది నా అదృష్టంగా కూడా నేను భావిస్తున్నాను. ఈ యొక్క విషయాన్ని ఒక బాధ్యతగా తీసుకుని అందరికీ అందించడంలో ఇలా భాగస్వామ్యం అవటం నా అదృష్టంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. మరి మీరు ఈ పిరమిడ్ స్పిరిచువల్ సైన్స్ అకాడమీ దగ్గర మనకి పిరమిడ్ కూడా ఉంది, 72 సైజు పిరమిడ్. ఆ పిరమిడ్ని మనం ఎలా ఉపయోగించుకుంటే బాగుంటుంది, సైంటిఫిక్గా మీరు దాని గురించి చేసిన రీసెర్చ్ గురించి ఒకసారి అసలు తెలియచేయండి మన ప్రేక్షకులు. తప్పకుండా. నేను 1995లో అరుణాచలం వెళ్ళా. రమణాశ్రమం మనందరికీ తెలుసున్నటువంటిది. ఆ సమయంలో నేను ఒక పుస్తకం చదివాను, ది సీక్రెట్ సర్చ్ ఇన్ ఇండియా బై పాల్ బ్రంటన్. ఆయన జీవిత చరిత్ర చదువుతున్నప్పుడు తర్వాత ఇంకొంచెం ముందుకెళ్తే ఆయన ఇక్కడ 3 సంవత్సరాలు 4 సంవత్సరాల తర్వాత ఆయన డైరెక్ట్గా ఈజిప్ట్ వెళ్ళి అక్కడ ప్రభుత్వం దగ్గర అనుమతి తీసుకుని ఆ పిరమిడ్లోకి వెళ్ళి అక్కడ మరి ఇక్కడ రమణ మహర్షి గారు ఏ మరణానుభవం అయితే పొందారో అదే మరణానుభవాన్ని ఒక రకంగా చెప్పుకోవాలంటే ఆత్మానుభూతిని పాల్ బ్రంటన్ అన్న పిరమిడ్లో పొందారు అనేటువంటిది నేను ఆ రోజే నేను ఆ సమాచారం పొంది ఉన్నాను. కానీ పత్రి సార్ ఎప్పుడైతే అది ఈజిప్ట్లో అక్కడికి వెళ్ళి పాల్ బ్రంటనే కాదు, ఎవరు ఎక్కడెక్కడైతే ఉన్నారో ధ్యాన సాధన మొదలు పెడతారో వారు అటువంటి పిరమిడ్ని వారి ఉన్న చోటే ఏర్పరచుకుని ధ్యాన సాధన చేస్తే ఏ అనుభూతినైతే పాల్ బ్రంటన్ పొందారో అది అందరూ పొందడానికి అవకాశం ఉందని చెప్పి ఆయన చెప్పడం. అందులో నేను చాలా సంతోషించేటువంటి విషయం ఏంటంటే పత్రి సార్ ఎప్పుడు కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక మంది ఆధ్యాత్మికవాదులు, శాస్త్రవేత్తలు ఏదైతే ఇచ్చారో ఆ లిటరేచర్ అంతా కూడా ధ్యానంలోకి ప్రవేశించిన వారందరికీ కూడా అందిస్తూ ఉండేవారు. ఆ రకంగా వారు అందించినటువంటి ఆ యొక్క సమాచారం వారంతటా వారు మరి పిరమిడ్లో ఒక ఎక్స్పెరిమెంట్స్ ఆయన కండక్ట్ చేసినటువంటి ఆయన ద్వారాగా వినటం, అవన్నీ చూసిన తర్వాత ఒక ధ్యానికి ఎక్కడో ధ్యానం మొదలెట్టాలంటే మన ఆ రోజు వరకు నేను అనుకున్నది సంసారం వదిలేసి అడవులకి వెళ్ళాలో, హిమాలయాలకు వెళ్ళాలో, మహానుభావులు ఎవరో కొంతమందికే సాధ్యం, మనబోటోడు అటువంటి అంత అదృష్టం ఉన్నోళ్ళం కాదు అనేటువంటి భావనలో ఉండేటువంటి వాడిని. ఎప్పుడైతే నాకు ఈ సమాచారం అందిందో అది మానవ జాతికి, మానవాళికి పత్రిసారి ఇచ్చినటువంటి గొప్ప బహుమానం. ఇంటింటా ధ్యానం, ప్రతి వ్యక్తి యోగి అనేటువంటిది ఒకటైతే ఆ యొక్క క్రమంలో మూడింతలు మరింత శక్తిని పొంది కొంత సమయాన్ని సంసారంలో ఉంటూనే కొంత సమయాన్ని ధ్యానానికి కేటాయించుకున్నటువంటి వారు త్వరితగతిని ఆత్మానుభూతి పొందడానికి ఇచ్చినటువంటి ఆ యొక్క గొప్ప సందేశం, ఒక మార్గం. అది మన అందరం కూడా ఎన్ని స్పిరిచువల్ ఆర్గనైజేషన్స్లో పరిచయం వాళ్ళు ఉన్నప్పటికీ ఇంతటి మహాభాగ్యం మన ఇంటికి వచ్చి మన తలుపు తట్టి మనకి మన శ్వాసే మన గురువు అని చెప్పి మనల్ని ఆధ్యాత్మిక వైపు తీసుకెళ్ళటం అనేటువంటిది మనందరం కూడా పిరమిడ్ సొసైటీస్ మూవ్మెంట్లో చాలా అదృష్టవంతులుగా మనం భావించాలి. సో అటువంటి అదృష్టం మనకు కలిగినందుకు మనం పత్రిసారికి ఏదైనా రుణం తీర్చుకోవాలంటే మనం ఏదైతే పొందామో అది పిరమిడ్ సొసైటీస్ మూవ్మెంట్ ద్వారా అందరికీ అందజేయటం అనేటువంటిది మనందరి యొక్క బాధ్యత. ఆ బాధ్యతలో భాగంగా నన్ను ఎంపిక చేసుకున్నటువంటిది శ్రీ శ్రీనివాస స్పిరిచువల్ సైన్స్ అకాడమీ. సో దీని ద్వారాగా మరి ఈ సైన్స్ని అందించేటువంటి ప్రయత్నం ఇక్కడ జరుగుతుంది.
ప్రతి వ్యక్తి ఈ భూమి మీద ఉన్నటువంటి 850 కోట్ల మంది ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది కూడా అర్హులమే ఆత్మానుభూతి చెందటానికి అనేటువంటిది చాలా చాలా గొప్ప విషయం, చాలా చాలా వాస్తవం. సో ఈ వాస్తవాన్ని ఇంతకాలం సమాజం మరుగున ఉన్నప్పటికీ కూడా దీన్ని వెలుగులోకి తీసుకొచ్చినటువంటి సమయం ఆసన్నమైంది. సో అందులో మనందరం కలిసి ప్రయాణం చేద్దాం. అదే బాగుంది సార్. అయితే మరి మన పత్రిక సార్ని మేము కలిసింది 2004లో మీ ఆకువీడులోనే. సార్ సమావేశం మనందరం సమావేశానికి అటెండ్ అయ్యాము. సార్ని మీరే పిలిపించారు. అప్పుడు మేము సార్ని కలవడం జరిగింది మొట్టమొదటిసారి. అది నాకు ఎప్పుడు గుర్తుండిపోతుంది. అయితే మీరు మొదటి నుంచి కూడా మా 2004లో మీరు పరిచయం అయినప్పటి నుంచి కూడా పాంప్లెట్స్ అంటే ప్రతాప్ సార్ పాంప్లెట్స్ ఏవి కావాలన్నా మనం శాకాహార ర్యాలీలు చేసినా లేదంటే ధ్యాన ప్రచారం చేసినా ఎక్కడైనా పిరమిడ్ ఓపెనింగ్ అయినా మీ దగ్గరికి వచ్చేవారు. అందరూ వచ్చి పాంప్లెట్ అనగానే మీరు ఎన్నో 1000, 2000, 10,000 వీలుని బట్టి ఒకసారి 20,000 కూడా వేయించేసేవారు. దానికి మీ దేన్ని స్ఫూర్తిగా తీసుకుని మీరు పాంప్లెట్స్ అలాగా అందించడం జరిగింది ఈ సొసైటీకి? ఇందులో పెద్ద విషయం ఏం లేదు. నేను రుచి చూశాను, ఆ రుచి చాలా బాగుంది. నేను చూసిన రుచి అందరికీ అందాలి అనేటువంటి నా అదృష్టం కొద్దీ నాకు ఏదైతే దొరికిందో ఆ అదృష్టాన్ని అందరినీ పంచుకోకపోతే ఇంకా అంతకన్నా గురుదక్షిణ చెప్పుకునే మార్గం లేనప్పుడు అది అలా కాకుండా ఇంకో రకంగా ఎలా చేయగలను నేను? అప్పటికే నాకు వేగ్గా మైండ్లో వివేకానంద వారు చెప్పినటువంటి వేగ్గా నాకు మైండ్లో కొన్ని ఉండే. దే అలోన్ లివ్ హూ లివ్ ఫర్ అదర్స్. తర్వాత పత్రి సార్ చెప్పినప్పుడు మాధవ సేవే మానవ సేవ. సో ప్రతి మనిషిలో ఉన్నటువంటి మాధవుడిని తన యొక్క సాధనతోటి అతను రుచి చూసేటువంటి ఒక మార్గం ఉన్నప్పుడు దాన్ని అందరికీ అందించడం అనేది అతి ముఖ్యమైనటువంటి ప్రజాసేవ కింద పరిగణింపబడుతుంది. సో అదృష్టం నాకు దక్కిందని చెప్పి నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటాను. 2008లో మనం ధ్యాన గ్రామీణం చేయడం జరిగింది సార్. అప్పుడు కూడా పాంప్లెట్స్ మీరే ఇచ్చారు. మొత్తం 66 గ్రామాలకి ఏలూరు తరఫున మేము తిరిగాము. బాబాజీ, నేను, ఇంకా కొంతమంది మాస్టర్స్. ఏలూరు నుంచి ఒక 15 మంది దాకా ఎన్నో 66 గ్రామాలు తిరిగి 3 మండలాలు కవర్ చేయడం జరిగింది. అప్పుడు మీరు పాంప్లెట్స్ వ్యాన్ కూడా మీరే మాకు అందించారు. అట్లా అప్పటి నుంచి ఆ ధ్యాన ప్రచారంలో ఎంతో విరివిగా మీరు పాల్గొంటున్నారు. పత్రిక సార్ కూడా ఎప్పుడొచ్చినా ఆకువీడులో మీ ఇంట్లోనే బస చేసేవారు. మీరు అక్కడ పిరమిడ్ నిర్మాణం కూడా చేశారు ఇంటి పైన. దాని గురించి వివరాలు, సార్ గురించి మీకు అసలు ఏం నచ్చుతాయి సార్లో? సార్ మీ ఇంటికి వచ్చినప్పుడు ఏమేం చెప్తూ ఉండేవారు, ఎలా ఉండేవారు? ఇందులో నా అన్వేషణ ముగింపుకి వచ్చింది సార్ యొక్క పరిచయంతో. నాకు ఏదైతే ఒక క్లారిటీ వచ్చిందో, నాలాగే అనేక ప్రశ్నలతోటి జీవితంలో సతమవుతున్నటువంటి వారు మొత్తం సమాజంలో సమస్యలు లేనటువంటి వారు ఒక్కరు కూడా ఉండరు. ఎవరికి ఏ సమస్యలున్నా పరిష్కారం ధ్యానం చూపిస్తుందని చెప్పినప్పుడు పత్రి సార్ సింగిల్గా బయలుదేరి మొత్తం ప్రపంచం అంతా ధ్యానమయం చేసినప్పుడు ఆయన యావత్ ప్రపంచాన్ని లక్ష్యంగా పెట్టుకున్నారు. నేను మన జిల్లా ప్రపంచంలో ఒక భాగమే, నేను జిల్లాని లక్ష్యంగా పెట్టుకున్నా. ఆయన తలపెట్టినటువంటి మొత్తం భూమండలాన్ని సత్యయుగాన్ని ప్రతిష్ఠించడంలో భాగంగా నేను ఆ స్థాయిలో ప్రపంచం అంతా తిరగలేకపోయినా ఒక భాగమైనటువంటి పశ్చిమ గోదావరి జిల్లాని నేను నా యొక్క జ్యూరిస్డిక్షన్, నాకు మరి ఆక్విడ్ అయితే చిన్నది, రాష్ట్రం అయితేనే ప్రపంచం అయితే పెద్దది, నా శక్తికి పశ్చిమ గోదావరి జిల్లా అనేటువంటిది సరిగ్గా సరిపోతుందని చెప్పి నేను అనుకోవటం. ఈ జిల్లా నుంచి ఎవరు ఏ మూల నుంచి ఈ యొక్క కార్యక్రమానికి ముందుకు వచ్చినా వారితో పాటు నేను కూడా కలిసి వారికి సహకారం అందించి, సహకారం అనేది కాదు, బాధ్యత, పాలు పంచుకోవటం అనేటువంటిది నేను ఎప్పుడు కూడా ఆ భావంతో పనిచేసుకుంటూ వచ్చాను. మీరు చెప్పినటువంటి ఇప్పుడు ఇది కూడా అందులో భాగమే. పిఎంసి వారి ద్వారా మనకి ఎంతో ధ్యాన ప్రచారం జరుగుతోంది. పిఎంసి వారి మీద మీ అభిప్రాయం? పిఎంసి అన్న పత్రి సార్ అన్న ఒకటే. వెరీ గుడ్, థ్యాంక్ యూ. పత్రి సార్ ఏదైతే బీజాలు వేసారో
అవన్నీ కూడా మహావృక్షాల కింద మొత్తం ప్రపంచం అంతా కూడా ఆ విత్తనాలు వృక్షాల కింద మారి సత్యుగాన్ని ప్రతిష్ఠించడానికి, ప్రధాన భూమిక పోషించడానికి పిఎంసి పాత్ర అమోఘం. మరి ఒక రకంగా చెప్పుకోవాలంటే, ఇదివరకు నేను ప్యాంప్లెట్లు వేసేవాడిని అన్నారు మీరు. ఇప్పుడు ప్యాంప్లెట్లు అవసరం లేదు. ప్యాంప్లెట్ల కన్నా ఇప్పుడు అంత టెక్నాలజీ మారింది కాబట్టి పిఎంసి లేకపోతే మన సోషల్ మీడియా ఇటువంటి వాటి ద్వారాగా ప్రతి ఇంటికి మన ధ్యానాన్ని తీసుకెళ్లేటువంటి అవకాశం మొట్టమొదటిసారిగా మానవ చరిత్రలో సైన్స్ అండ్ టెక్నాలజీ మనకి ఇచ్చినటువంటి ఒక గొప్ప బహుమానం ఇది. దీన్ని అసలుగా తీసుకుని మనం చాలా త్వరితగతిని ఇంటింటా ధ్యానం ప్రతి వ్యక్తి యోగి అనేటువంటి దానికి ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది అయితే ధ్యాన సాధన వైపు మొగ్గు చూపుతున్నారో వారందరికీ కూడా ఈ ఛానల్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇందులో బిఎంసి యొక్క పాత్ర దేంతో పోలుస్తానంటే, నేను పత్రిసారి మనకి ఇచ్చినటువంటి జ్ఞాన నవరత్నాలు ఉన్నాయి. ఆత్మే పరబ్రహ్మము, జీవుడే దేవుడు, దేహమే దేవాలయము, శ్వాసే గురువు, సమయమే సాధన, సహనమే ప్రగతి, దానమే ధర్మము, ధర్మమే పుణ్యము, అది అనుభవమే జ్ఞానము, దానమే ధర్మము, ధర్మమే పుణ్యము. సో ఈ 9 మొదటి మూడు ఆత్మే పరబ్రహ్మము, జీవుడే దేవుడు, దేహమే దేవాలయం. ఈ యొక్క సమాచారం మొత్తం ప్రతి ఇంటికి వెళ్ళిపోవాలి. ఫస్ట్ అక్కడ స్టార్ట్ అవుతుంది కాబట్టి. సో బుద్ధుల వారు చెప్పినట్టుగా అజ్ఞానం మొత్తం అంతా కూడా వ్యాపించింది అని ఏదైతే అన్నారో, అంటే ఆల్మోస్ట్ 95-96% ఆఫ్ ది పాపులేషన్ ఏదైతే స్థితిలో ఉన్నారో వాళ్ళని ఆధ్యాత్మిక వైపు మొగ్గు చూపడానికి ఒక అవకాశాన్ని ఇచ్చేటువంటిది పిఎంసి. సో ఆ తర్వాత మనం ఈ సత్సంగాలు చేసుకున్న, ఈ యొక్క పౌర్ణమి ధ్యానాలు ఇటువంటివి చేసుకున్న, అది తర్వాత రెండో కేటగిరీ. అంటే మొదటి కేటగిరీ ఒక రకంగా చెప్పుకోవాలంటే పత్రిసారి సంబోధనలో ఆత్మబంధువులారా అనేటువంటి దానికి మన యొక్క పిలుపు, మొదటి మూడింటిని అందించేటువంటి పిలుపు అదైతే కనుక సత్సంగం ద్వారాగా శ్వాసే గురువు, సమయమే సాధన, సహనమే ప్రగతి అనేటువంటిది సాధకుడికి ఇంకొంచెం శ్రద్ధ పెరిగి, సాధన పెరిగి ఆత్మానుభూతి చెందడానికి ఆ కార్యక్రమాలు దోహదం చేస్తాయి. ఆ తర్వాత ఇక మూడో దగ్గరికి వచ్చేసరికి అనుభవమే జ్ఞానము, దానమే ధర్మము, ధర్మమే పుణ్యము. ఆ స్థితికి ఎదిగేటప్పటికీ ఈ కర్మ సిద్ధాంతం ఇవన్నీ కూడా మనం శ్రీ శ్రీనివాస స్పిరిచువల్ సైన్స్ అకాడమీ ట్రస్ట్ ద్వారా నిర్వహించే క్లాసెస్లో ఆ యొక్క సబ్జెక్ట్స్ అన్నింటినీ కూడా పరిచయం చేయడం జరుగుతుంది. దీన్ని 3 కింద డివైడ్ చేసుకున్నప్పుడు పిఎంసి యొక్క పాత్ర మొదటి దశలో అందరికీ ఆహ్వానం పలకడానికి ఉపయోగపడుతుంది. అక్కడ ఉన్నటువంటి మనం యాక్చువల్గా చెప్పుకోవాలంటే మానవ సమాజం ఏ స్థితుల్లో ఉంది అంటే, ఒక స్థితి వీఆర్ హ్యూమన్ బీయింగ్స్ విత్ హ్యూమన్ ఎక్స్పీరియన్సెస్. అంటే ఈ పశుపక్షాదులు ఎలా అయితే ఉన్నాయో అలాగే మనం కూడా ఆ జాబితాలోనే పరిగణింపబడుతున్నాం. ఆ తర్వాత దశకు వచ్చేసరికి వీఆర్ హ్యూమన్ బీయింగ్స్ విత్ స్పిరిచువల్ ఎక్స్పీరియన్సెస్. సత్సంగాల ద్వారాగా వీటి ద్వారాగా మనం కొద్దిగా ధ్యాన సాధన గట్టిగా చేసుకుని రుచి చూడటం అనేటువంటిది ఒకటి. ఆ తర్వాత అసలైన స్థితి పత్రిసారు మై డియర్ గాడ్స్ అని ఏదైతే సంబోధిస్తారో ఆ స్థితి, దాన్ని వీఆర్ స్పిరిచువల్ బీయింగ్స్ కేమ్ టు ప్లానెట్ ఎర్త్ టు హ్యావ్ హ్యూమన్ ఎక్స్పీరియన్సెస్. అండ్ ఎవల్యూషన్లో ఆ స్థితికి చేరుకోవటానికి మనం ఈ సాధనలో ఒక స్థితికి దాటిన తర్వాత అవి అక్కడ దాకా పిరమిడ్ మూమెంట్లో అంచెలంచెలుగా మనకు ప్రణాళికాబద్ధంగా మూడు రకాలైనటువంటి విషయాల్ని మనం జ్ఞాన ప్రచారం అని, ఆచార్య సాంగత్యం సత్సంగం అని,
ఆ తర్వాత చివరిలోకి వచ్చేసరికి ఆ, సమాధి ఈ యొక్క మూడో భాగంలోకి ఇవన్నీ కూడా రావటం జరగటంలో మొదటి అందరికీ ఆహ్వానం పలకడానికి పిఎంసి యొక్క పాత్ర మించింది ఇంకొకటి నాకు కనపట్లేదు. సో పిఎంసి ద్వారాగా మన అనుభవాలు షేర్ చేసుకోవటమే కాకుండా ఈ ప్రతిసారి ఇచ్చేటువంటి ఇవన్నీ కూడా అందరికీ అందేటట్టుగా చూడటంలో చాలా తొందరగానే ప్రతిసారి అనుకున్నటువంటి లక్ష్యాల వైపు మనం వెళ్తామని చెప్పి నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. నెరవేర్చుకుంటామనే నమ్మకం పూర్తిగా ఉంది నాకు. పిఎంసి ఇందాక మీరు అన్నారు ప్రపంచవ్యాప్తం అంటే మనకి ఎక్కువైపోతుంది, పశ్చిమ గోదావరి వరకు అంటే తక్కువైపోతుంది, రాష్ట్ర వ్యాప్తం అయితే కొంచెం పర్వాలేదు, ఆకువీడైతే తక్కువైపోతుంది, వెస్ట్ గోదావరి అంటే. కానీ పిఎంసి ద్వారా అయితే మనం ప్రపంచవ్యాప్తంగా కూడా చేయగలుగుతున్నాం ఇప్పుడు. అందుకని అది ఫుల్ఫిల్ అయిపోయినట్టే కదా మనకి. ఓకే సార్, మరి మీరు చివరిగా మన పిఎంసి ప్రేక్షకులకి ఇవ్వడం ఏ సందేశం ఇస్తారో, ఒక డాక్టర్గా, ఒక ఆత్మ శాస్త్రజ్ఞుడిగా? ఏంటంటే మనం ఆధ్యాత్మిక శాస్త్రాన్ని ఏదో మన ఆత్మోన్నతికి మన యొక్క ఒక బుద్ధుడిలాగో లేకపోతే ఒక రకంగా ఎవరికారు ధ్యాన సాధన చేసుకుని చెందటం అన్నంతవరకే మనం ఆలోచిస్తున్నాం. కానీ కొంచెం సామాజిక స్పృహతోటి కనుక ఆలోచిస్తే మనం ఈ తలపెట్టినటువంటి కార్యక్రమం మన మీద చాలా పెద్ద బాధ్యత వచ్చింది. అందులో ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం, కులాలు, మతాలు, ప్రాంతాలు పేరు చెప్పి అనేక రకమైనటువంటి మారణ హోమాలు అన్నీ జరుగుతున్నాయి. సో వీటన్నిటికీ పరిష్కారం ఏంటంటే ఎవరికి వారు తను ఆత్మ పదార్థం అనేటువంటిది అంగీకరించి తీరాలి. మన రాజ్యాంగంలో సత్యమేవ జయతే అని ఉంది, కానీ సత్యమేవ జయతే అనేటువంటి దాంట్లో అసలు లోతైన విషయం ఏంటి అనేటువంటిది మన యొక్క ఎడ్యుకేషన్ సిస్టంలో లేకపోవడం చాలా పెద్ద దురదృష్టం అది. సో మనం ప్రాణమే కోసంలో ఉండేటువంటి ఇంద్రియాలు, ముఖ్యంగా మన షట్చక్రాలు, 72,000 నాళ్ళు, ఆజ్ఞాచక్రము, సహస్రారము, ఇవన్నీ జన్మతః ప్రతి మనిషి వాటితోటే పుట్టాడు. అటువంటి అవయవాన్ని జన్మతః తెచ్చుకుని కూడా ఉపయోగించుకోకుండా ఉండటం అనేది మానవ జాతిని పట్టి పీడిస్తున్న అతిపెద్ద అంగవైకల్యం. ఆ అంగవైకల్యంలోంచి బయటపడాలి అంటే ఒక హిందువే పుడితే ధ్యానం చేసి భగవద్గీత చదవాలి. ఒక క్రిస్టియనే పుడితే ధ్యానం చేసి బైబిల్ చదవాలి. ఆ ధ్యానాన్నే మనం బ్యాప్టిజం అని పిలుచుకోవచ్చు. అలాగే ఒక ముస్లిమే పుడితే ధ్యానం చేసి, అంటే వాటి నమాజ్ అని పిలుచుకోవచ్చు, ధ్యానం చేసి ఖురాన్ చదువుకోవాలి. ఎప్పుడైతే 5 ఇంద్రియాలు జీవితంలోంచి 6 ఇంద్రియాల జీవితంలోకి మనిషి ఆ స్థితికి అర్థం చేసుకుని ఆ యొక్క సాధనలోకి దిగి ఆ రుచి చూస్తాడో అప్పుడు మనందరం కోరుకున్నటువంటి సత్యయుగాన్ని ప్రతిష్ఠించుకోగలం. అప్పుడు మాత్రమే ప్రపంచంలో శాంతిని నెలకొల్పుకోగలం. సో ఒకప్పుడు ఎవరైతే ప్రపంచ వేదిక మీద స్వామి వివేకానంద వారు, we want to lead mankind to a place where there is neither the Vedas, nor the Bible, nor the Quran. And yet, this has to be done by harmonizing the Vedas, the Bible and the Quran. Ani alage, mankind ought to be taught that the varied expressions of all the religions is the religion which is oneness, so that each one can choose the path that suits him best. So ఆ రకంగా ఆయన చెప్పిన దివ్యజ్ఞాని సమాజాన్ని స్థాపించినటువంటి హెచ్పి బ్లావెట్స్కీ గారు దేర్ ఈజ్ నో రిలీజన్ హయ్యర్ దెన్ ట్రూత్ అని చెప్పిన, మరి అటువంటి ఆధ్యాత్మిక శాస్త్రం మాత్రమే మానవ జాతిని పదిలంగా జాగ్రత్తగా కాపాడగలదు అనేటువంటిది పూర్తిగా మనకు అవగాహన వచ్చిన తర్వాత సమాజాన్ని దృష్టిలో పెట్టుకుని సమాజంలో
శాంతి సామరస్యంతో మనుగడ సాగించడానికి ఏదైనా ఒక మార్గం ఉంది అంటే అది ఖచ్చితంగా ఇంటింటా ధ్యానం, ప్రతి వ్యక్తి యోగి. సో ఇంతకాలం చాలా మిస్ అయ్యాం మనం, కానీ ఇక్కడి నుంచి ఇది మిస్ అవ్వటానికి ఏం లేదు. ఆత్మ సత్యం అక్షరాభ్యాసం రోజున మొదలెట్టాలి. 3వ సంవత్సరం 4వ సంవత్సరం అక్షరాభ్యాసం చేసినప్పుడే ఆత్మ సత్యము, సత్యమేవ జయతే, అక్షరాభ్యాసమే అక్కడితో స్టార్ట్ అవ్వాలి. ఆడు ఏ కులంలో, ఏ మతంలో, ఏ ప్రాంతంలో పెట్టినా రాజ్యాంగంలో సత్యమేవ జయతే అని రాసుకున్నాం, ఆత్మ సత్యం అని తెలుసుకున్నాం. అంచేత అక్షరాభ్యాసంలోనే మనం ఆత్మ సత్యం అనేటువంటిది తోటి మొదలెడితే ఇవాళ కాకపోయినా రేపటికైనా మనం ఒక శాంతియుతమైన ప్రపంచాన్ని ఏర్పరచుకోగలం. ఈ యుద్ధాలు ఇవన్నింటినీ కూడా మానుకోగలం. మనం 2వ ప్రపంచ యుద్ధ కాలంలో ప్రపంచ శాంతిని నెలకొల్పుకోవటం కోసం అని చెప్పి ఐక్యరాజ్య సమితిని ఏర్పరచుకున్నాం. ఐక్యరాజ్య సమితి ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో వాళ్ళకి తోచినట్టుగా 1981లో మరి సెప్టెంబర్ 21ని ప్రపంచ శాంతి దినోత్సవంగా ప్రకటించడం అయితే ప్రకటించారు, కానీ అది వర్కౌట్ అవ్వలేదు. ఆ తర్వాత మరి నరేంద్ర మోడీ గారి ప్రయత్నంతో అసలైన మార్గం యోగ మార్గం అని చెప్పి ప్రపంచ యోగా దినోత్సవం 2015 నుంచి ఏర్పరచుకోవటం జరిగింది. అన్ని దేశాల్లోని ఇది గుర్తించి దీన్ని ఒక సాధనా మార్గంగా ఎంపిక చేసుకోవటం మనం అందరూ సంతోషించాల్సిన విషయం. కానీ ఇక్కడ చిన్న పొరపాటు ఏంటంటే, యోగా అంటే అందరి మైండ్లోని ఆసనాలు మాత్రమే కనపడుతున్నాయి. అంచేత 7వ అంగం అయినటువంటిది పతంజలి మహర్షి ఇచ్చినటువంటిది ధ్యాన మార్గం అనేటువంటిది అందులో ప్రాధాన్యత అనుకున్నంతగా రాని మూల 2024లో డిసెంబర్ 21ని ప్రపంచ ధ్యాన దినోత్సవంగా ప్రకటించడం మనందరం కూడా సంతోషించాల్సిన విషయం. ముఖ్యంగా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ వారు సంతోషించాల్సిన విషయం ఏంటంటే, గత 10-15 సంవత్సరాలుగా మన ధ్యాన యజ్ఞాలు అన్నీ కూడా డిసెంబర్ 21ని మొదలు పెట్టుకుంటున్నాం. సో ఆ 21నే మరి ఈరోజు ఐక్యరాజ్య సమితి ప్రపంచ ధ్యాన దినోత్సవం ప్రకటించడం అంటే మన బాధ్యత ఎంత ఎక్కువగా ఉంది అనేటువంటిది ఇది ఒక చిన్న స్ఫూర్తిదాయకమైనటువంటి సింక్రోనిసిటీగా మనం భావించి ఆ రకంగా ప్రపంచం అంతా కూడా ఎదురు చూస్తున్న క్రమంలో మనం అటువైపు శ్రద్ధ చూపించి ఆ యొక్క కార్యక్రమాల్లో అందరం కూడా పాలు పంచుకోవాలి. అందులో పిఎంసి అనేటువంటి పాత్ర చాలా ముఖ్యమైనటువంటిది. ఈ రకంగా నేను నా యొక్క ఉన్నతే కాదు, ప్రపంచం వసుదైక కుటుంబకం అనేటువంటి మన దేశం ప్రపంచానికి ఎప్పుడు ఏదైతే చెప్తూ వచ్చిందో, సత్యాన్వేషకుల దేశంలో ఒక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక వివేకానందుడి యొక్క స్ఫూర్తిని పొంది ఆ స్ఫూర్తితోటి మరి ఒక ప్రధానమంత్రిగా ఉంటూ మనందరికీ కూడా ఒక చక్కటి మార్గాన్ని చూపించిన సందర్భంలో ప్రభుత్వపరమైనటువంటి సహకారం కూడా, సపోర్ట్ కూడా మనకు ఉంది కాబట్టి మనం ఇంకొంచెం ఉత్సాహంగా పనిచేసే వాతావరణం ఇప్పుడు ఉంది కాబట్టి ఆ దిశగా మనందరం కలిసి ప్రయాణం చేద్దాం అని చెప్పి నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అవకాశం ఇచ్చినందుకు అందరికీ కూడా థ్యాంక్స్. థ్యాంక్ యూ సార్, మీరు కూడా సమయాన్ని కేటాయించి మరి పిఎంసి ప్రేక్షకులకు ఎంతో అద్భుతమైన సమాచారాన్ని అందించారు. మరి విన్నారు కదా ఫ్రెండ్స్, డాక్టర్ గారు ఒక సైన్స్ చదివిన డాక్టర్ గారు, ఒక చిల్డ్రన్స్ స్పెషలిస్ట్గా ఎంతో ప్రసిద్ధి పొందిన డాక్టర్ గారు ఈరోజు ఆత్మజ్ఞానం గురించి ఎంతోమందికి విశదీకరించడానికి ఇష్టపడుతున్నారు అంటే అది వారు చేసేటువంటి ఎంత కృషి ఉందో చూడండి. వారు ఎంత సాధన చేసి, ఎంత శోధన చేసి, ఎంత రీసెర్చ్ చేస్తే ఆ రకంగా ఉన్నారు. అందుకని ప్రతి ఒక్కరిని కూడా ఆత్మజ్ఞానులుగా, శాకాహారులుగా మార్చడానికి మన గురువుగారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ 40 సంవత్సరాల పాటు ఆయన ఆహార పానీయాలు కూడా పట్టించుకోకుండా ఆయన అద్భుతంగా అందరినీ తయారు చేయడం జరిగింది. మరి ఇప్పుడు మనం ఈ సైన్స్ అకాడమీ నుంచి మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము. ఈ సైన్స్ పిరమిడ్ స్పిరిచువల్ సైన్స్ అకాడమీలో ద్వారకాతిరుమల శ్రీనివాస ధ్యాన మహాక్షేత్రంలో మరి ఇంకొక అద్భుతమైన మాస్టర్ ఉన్నారు. ఆయనే మన ఆకివీడులో నివసించేటువంటి సాంబశివరావు సారు. మరి వారి గురించి కూడా మనం తెలుసుకుందాం వారి యొక్క వాక్కుల ద్వారా. ఇప్పుడు మరికొన్ని విజువల్స్ చూద్దాం.